బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే ఏ హీరో సాధించని రేర్ రికార్డ్ సాధించాడు. షారుఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు వరుసగా 1000 కోట్ల రూపాయలు సాధించాయి. దీంతో అతని డంకీపై భారీ అంచనాలున్నాయి అనుకున్నారు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం కావడంతో మరింత పెరిగాయి. వీరి ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో పాటు ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయనేది నిజం. మరోవైపు సలార్ తో పోటీ ఉండటం కూడా మైనస్ అయ్యింది. ఈ గురువారం విడుదలైన డంకీ ఫస్ట్ డే కలెక్షన్ చూసి ట్రేడ్ అనాలిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏడాది ఇంత పెద్ద మార్పు ఎలా ఉంటుంది, ఇంత షాక్ కి కారణం ఏంటి అని విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు. పఠాన్ మూవీకి మొదటి రోజు కలెక్షన్ ఏకంగా 100 కోట్లు వచ్చాయి. ఇది షారుఖ్ కి హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. పఠాన్ క్రేజ్ వల్ల జవాన్ కు మరింత క్రేజ్ వచ్చింది. ప్రమోషన్స్ తో పాటు ట్రైలర్ కూడా చూసిన తర్వాత దేశవ్యాప్తంగా జవాన్ కు తిరుగులేని బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ తోనే జవాన్ మూవీ కూడా ఫస్ట్ డే ఏకంగా 145 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో డంకీ కూడా మాక్సిమం ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని భావించారు. బట్ డంకీ మూవీ టీమ్ తో పాటు షారుఖ్ కి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. డంకీ సినిమాకు ఇండియాలోనే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ కేవలం 30 కోట్ల 27 లక్షలు మాత్రమే. సలార్ ను ఇబ్బంది పెట్టాలని చాలా థియేటర్స్ వీళ్ళు ఆక్యుపై చేశారు. నార్త్ లో మల్టీప్లెక్స్ అన్ని డంకీకే కేటాయించారు. దీనివల్ల ప్రభాస్ సినిమా ఓపెనింగ్ ను దెబ్బ కొట్టాలని చూశారు. ఈ విషయంపై నేషనల్ మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. ఇన్ని చేసిన ఈ ఏడాది 2000 కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ సినిమా కేవలం 30 కోట్లు మాత్రమే ఓపెనింగ్ రూపంలో తెచ్చుకోవడం నిజంగా పెద్ద షాకే. ఇతర దేశాల్లోని కలెక్షన్ కూడా కలుపుకుంటే ఓవరాల్ గా డంకీకి వచ్చిన కలెక్షన్స్ కేవలం 57 కోట్ల 43 లక్షలు మాత్రమే. అయితే ఒక రకంగా ఇది డీసెంట్ ఓపెనింగ్ అని చెప్పాలి. కాకపోతే అంతకు ముందు పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీని మీద కొంచెం అంచనాలు ఎక్కువే ఉంటాయి. దాంతో కంపేర్ చూస్తే డంకీ ఓపెనింగ్స్ చాలా డల్ అనే చెప్పాలి.